అండి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకున్నాం క్యాప్సికమ్ కర్రీ. ఫస్ట్ బాన్ పెట్టుకొని ఆయిల్, పల్లీలు, ఎండు కొబ్బరి అండ్ ధనియాలు, నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. మనం ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు అండ్ క్యాప్సికమ్ కట్ చేసుకున్నామండి. ఇవి 3 ఆనియన్స్, ఇది 1 టమాటా అండ్ క్యాప్సికమ్ అన్నమాట. ఇట్లా ఈ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేయించుకున్నాం కదండి, ఈ మిక్సీలో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాక ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందామండి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు, ఇవి కొంచెం ఆనియన్స్ బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా చిన్న ముక్కలు కోసుకొని కొద్దిగా బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలాగ బ్రౌనిష్గా వచ్చాయి కదండి. ఇప్పుడు బ్రౌనిష్గా వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఇప్పుడు టమాటాలు, క్యాప్సికమ్ వేసుకొని మగ్గి పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ మగ్గి పెట్టుకోండి. ఒక 10-20 మినిట్స్ అయింది కదండి, కొద్దిగా మగ్గుతుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. స్టార్ట్. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ముందుగా రుబ్బుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి
మసాలా ఇంకా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని మసాలాగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 20 మినిట్స్ ఉంచుకొని మట్టి పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ మట్టి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయ్యేదాకా తీసుకున్నామండి. ఈ విధంగా మగ్గిపోయింది మొత్తం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటే ఎంత టేస్టీ అయినా క్యాప్సికమ్ కర్రీ ఈజ్ రెడీ.